ప్రజలందరూ బీజేపీ వైపు చూస్తున్నారని, దేశంలో ప్రధాని మోదీ గాలి వీస్తుందని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. శంకర్పల్లి మండలంలో 500కు పైగా బీఆర్ఎస్ కాంగ్రెస్లకు చెందిన నాయకులు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు కొండా విశ్వేశ్వరరెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ప్రజలందరూ బీజేపీ వైపే ఉన్నారని కొండా తెలిపారు. తెలంగాణ వేవ్స్ కంటే చాలా పెద్దగా వచ్చింది. అందుకే ఈసారి గ్రామీణ ప్రాంతంలో ఎక్కడైతే తక్కువ ఓట్లు ఇచ్చినాయి అక్కడనే అన్నిట్లో పెద్ద మెజారిటీ వస్తుందని నేను అనుకుంటున్నాను. అది చేవెళ్ళ. ఈరోజు చాలా సంతోషము. కొత్తపల్లి మాజీ సర్పంచ్ గారు, ఎంపీటీసీ సుధాకర్ రెడ్డి గారు, ఎంపీటీసీ శోభా గారు, అట్లే మన ప్రొద్దుటూరు సర్పంచ్ నరసింహారెడ్డి గారు ఎంతో మంది జాయిన్ అయినారు. వాళ్ళతోటి నేను అనుకుంటా 1000-2000 మంది జాయిన్ అయ్యారు. నిన్న అందరూ వార్డ్ మెంబర్స్ కూడా జాయిన్ అయినారు. అదే కాక నిన్న ఎంపీపీ సంజీవరెడ్డి గారు, మాజీ ఎంపీపీ గంధీడ్ మండల సర్పంచ్ జాయిన్ అయితే వాళ్ళతోటి వాళ్ళ 6 మంది సర్పంచ్ జాయిన్ అవుతుండ్రు. ఎక్కడ వచ్చినా ఇంకోటి కొన్ని జాలలో నాయకులు సర్పంచ్ జాయిన్ కాకుండా కూడా ఆడ యువకులు, కార్యకర్తలు, వేరే పార్టీ కార్యకర్తలు ఊరు ఖాళీ అయి జాయిన్ అయింది. మొన్న బుల్కాపురం పక్కనే ఉన్న బుల్కాపురం నుంచి 500 మంది యువకులు వచ్చి జాయిన్ అయ్యారు. జీవంగి అక్కడ కూడా 500. నిన్న మళ్ళీ గంధీడ్ మమదాబాద్ మండల్ నుంచి 6 గ్రామాలు వచ్చి గ్రామం ఖాళీ అయి జాయిన్ అయ్యారు. దగ్గరకు వస్తున్నా కొద్దీ మొత్తము ఈ ర్యాలీల కంటే ఎక్కువ జాయినింగ్ అవుతున్నాయి. భారీ మెజారిటీతో గెలుస్తాం. వాళ్ళకు చెప్తందుకు ఏం లేదు. వాళ్ళు స్కామ్లలో ఇరుక్కున్నారు. కోడిదాన స్కామో, మక్కల స్కామో, లేకుంటే గుడ్ల స్కామో, లేకుంటే హనుమాన్ల గుడి బ్లాస్ట్ చేసి అది రియల్ ఎస్టేట్ కట్టిన పాపమో ఏముందో కానీ వాళ్ళ దిక్కు ఎవరు చూస్తలేరు. అప్పుడు జాయినింగ్స్ అయితే లేవు. వాళ్ళ ర్యాలీలు కూడా ఫెయిల్ అవుతున్నాయి. అందరు కూడా నమ్మకం మోడీ మీద.